జిమ్ ఎలియట్ అనే యవనస్తుడు మిషనరీగా వెళ్ళి దేవుని యొక్క సేవ చేయాలని ఎంతో ఆశపడ్డాడు. అతనితో పాటు నలుగురు స్నేహితులను 1954లో తీసుకుని దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనే దేశానికి వెళ్ళారు. అక్కడ ఆక్వా అనే జాతివారు ఉన్నారు. అమెజాన్ దట్టమైన అడవుల్లో కురారే అనే నది ఒడ్డున వీరు జీవిస్తూ ఉన్నారు. వీరు చాలా ఆటవికులు, నరమాంస భక్షకులు. ఎవరైనా క్రొత్త వ్యక్తులు అక్కడికి వస్తే వారిని ఈటెలతో పొడిచి చంపేస్తారు. చంపిన తర్వాత వారి మాంసాన్ని తినేస్తారు. అటువంటి తెగ దగ్గరకు ఈ ఐదుగురు కూడా సువార్త ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమను తెలియచేయడానికి వెళ్ళారు. వారి పక్కనే కేచ్వాస్ అనే తెగవాళ్ళు ఉన్నారు. వారు స్నేహభావంతో ఉంటారు. వారి దగ్గర గుడారం వేసుకుని అక్కడ నుండి హెలికాప్టర్ వేసుకుని ఆక్వా జాతి వారి దగ్గరకు వెళ్ళి కొన్ని వస్తువులు పంచటం ప్రారంభించారు. చాక్లెట్లు, అగ్గిపెట్లు, టమాటాలు, ఈ విధంగా వాళ్ళకి పంచుతూ మేము మీకు స్నేహితులము అని చెప్పి వారి భాషలో మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళు కూడా వీరితో స్నేహంగానే ఉంటూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఒక ఇసుక దెబ్బను తీసుకుని అక్కడ హెలికాప్టర్ దించి వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరు స్త్రీలు వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉన్నారు. అప్పుడు వారిని గమనించే లోపే కొంతమంది పురుషులు ఈటెలతో వారి వద్దకు వచ్చి దాడి చేయటానికి రావటం ప్రారంభించారు. అప్పుడు జిమ్ ఎలియట్ దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో కాల్చి వారిని చంపి వీరి ప్రాణాలు రక్షించుకోవచ్చు. కానీ జిమ్ ఎలియట్ అలా చేయలేదు. ఎందుకంటే మనం ఇక్కడికి సువార్త ప్రకటించడానికి వచ్చాం కాబట్టి వారికి ఏ హాని చేయకూడదని జిమ్ ఎలియట్ తన తుపాకీ వాడలేదు. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఐదుగురిని ఈటెలతో పొడిచి వారి యొక్క మాంసాన్ని తినేశారు. కొన్నాళ్ళు గడిచాయి. తమ భార్యలకు ఎటువంటి సమాచారం వీరి దగ్గర నుంచి రాకపోవడంతో వీరు చనిపోయారు అని అర్థమైంది. ఇద్దరు స్త్రీలు వెనక్కి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నారు. వాళ్ళలో జిమ్ ఎలియట్ భార్య అయిన ఎలిజబెత్ ఎలియట్, అలాగే నేక్ సెయింట్ సహోదరి అయిన రేచల్, వీరిద్దరూ కలిసి మరలా ఆ ఆక్వా జాతి ప్రజల మధ్యకు వెళ్ళారు. వారితో స్నేహభావాలు పెంచుకుని క్రీస్తు ప్రేమను వారికి తెలియచేయటం ప్రారంభించారు. నెమ్మదిగా అక్కడ సంఘం ఏర్పడింది. సంఘ పెద్ద పేరు మిన్ కాయే. ఆయనే ఈ ఐదుగురు మిషనరీలని చంపడానికి ప్రధాన పాత్ర పోషించాడు. అందులో జిమ్ ఎలియట్ను ఇతనే చంపాడు. అతని కుడితోడను కూడా ఈయనే తినేశాడు. తర్వాత ఆ తెగవారి మధ్య సేవ చేయటానికి ఒక సేవకుడిగా నిలబడ్డాడు.